హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శారద గారు కృష్ణప్రసాద్ గారు కలిసి ఉండడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అప్పుడు అపూర్వ భూమి చెంప పగలగొడుతుంది. వద్దు బావా, నువ్వు ఒప్పుకోవద్దు. ఇది ఏమడుగుతుందో తెలుసా? నీ చెల్లెలు ఐదోతనాన్ని, ఈ ఇంటి పరువుని నువ్వు ఒప్పుకోవద్దు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి శరత్ చంద్రకు దండం పెడుతూ సంవత్సరంలో కనీసం నెల రోజులో, వారం రోజులో, లేదంటే ఒక్క రోజైనా దయచేసి వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర ఆలోచనలో పడతాడు. వద్దు బావా, అది చెప్పిన మాటకు నువ్వు ఒప్పుకోవద్దు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మీరా, అవునన్నయ్య, నా భర్తను వేరే వాళ్ళ దగ్గరికి పంపడానికి నేను ఒప్పుకోను అని మీరా అంటూ ఉంటుంది. ఇక భూమి ఏడుస్తూ అలా మోకాళ్ళ మీద కూర్చొని శరత్ చంద్రకు దండం పెడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉంది చాలు, కనీసం ఇప్పుడైనా వాళ్ళను కలిపి ఉంచండి అని చెప్పి ఇక అలా భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు శరత్ చంద్ర, సరే అమ్మా, నువ్వు చెప్తున్న దానికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ మీరా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటన్నయ్య నువ్వు అనేది అని మీరా అంటూ ఉంటే, ఏంటి బావా నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ అమ్మాయి చెప్పిన దానికి ఒప్పుకోవడం ఏంటి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి లేచి నిలబడి ఆనందపడిపోతూ ఉంటే ఇక అప్పుడు శరత్ చంద్ర, సరే అమ్మా, నువ్వు అన్నట్టుగానే సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ అలా నేను ఒప్పుకోవాలంటే నాదొక కండిషన్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి సార్ ఆ కండిషన్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలవాలంటే నువ్వు ఆ ఇల్లు వదిలిపెట్టి నా ఇంట్లో ఉండాలని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ మీరా ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి బావా, ఈ దరిద్రాన్ని మన ఇంట్లో ఉండమంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్ చంద్ర, నువ్వు ఆగు అపూర్వ, నేను మాట్లాడుతున్నాను కదా, ఎందుకు అనవసరంగా మధ్యలో కలగ చేసుకుంటున్నావు అని చెప్పి అపూర్వ మీద మండిపడుతూ, నువ్వు చెప్పమ్మా, నువ్వు అడిగింది నేను చేయాలంటే మరి నేను అడిగింది నువ్వు చేస్తావా? ఆ ఇంటికి నీకు ఏం సంబంధం లేదని నువ్వే అంటున్నావు కదా, మరి అలాంటప్పుడు ఇంకా నువ్వు ఆ ఇంట్లో ఉండడం ఎందుకు? వచ్చి ఇక్కడ నా ఇంట్లో ఉండు. నీలాగా మనుషుల్ని అంతలా అభిమానిస్తూ వాళ్ళ కోసం ప్రాణాలైనా సరే అడ్డు వేసే గుణం ఉంది. నీలో ఉన్న ఆ గుణం నాకు చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు నా శోభ కూడా ఇలాగే ఉండేది. ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలనుకునే గుణం తనది. నిన్ను చూస్తూ ఉంటే ఎందుకో తెలియదు కానీ నా భార్య నాకు గుర్తొస్తూనే ఉంది. అందుకే నీలాంటి అమ్మాయి నా ఇంట్లో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఉంటావా తల్లి అని చెప్పి నీ తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి ఆలోచనలో పడుతుంది. ఆంటీ అంకుల్ ఇద్దరు కలిసి ఉండడానికి నేను ఏమైనా చేస్తాను అనుకుని, అలాగే సార్, మీరు చెప్పినట్టుగా నేను ఇకపై ఆ ఇల్లు వదిలిపెట్టి ఈ ఇంట్లోకి వచ్చి ఉంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చమ్మా, వెనక ముందు నీకు ఎవరు లేరంటున్నావు కదా, నీకంటూ ఒక ఆధారం దొరికేంత వరకు నీకు నచ్చినన్ని రోజులు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి నిన్ను నా కన్న కూతురుగా చూసుకుంటాను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఏంటి బావా నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరో దారిన పోయే అనాథను తీసుకువచ్చి నువ్వు ఇంట్లో పెట్టడం ఏంటి? పైగా దాన్ని కన్న కూతురుగా చూసుకోవడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్ చంద్ర, ఎందుకో తెలీదు, భూమిని చూస్తూ ఉంటే నాకు నా కన్న కూతుర్ని చూసినట్టుగానే అనిపిస్తుంది. ప్రమాదంలో నేను నా బిడ్డను కూడా పోగొట్టుకున్నాను, కానీ లేదంటే నా కూతురు కూడా భూమిలాగే ఉండేది అని చెప్పి అలా శరత్ చంద్ర ప్రమాదంలో కోల్పోయిన శోభచంద్రని తన
బిడ్డని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. నువ్వు నేను చెప్పిన షరతుకి ఒప్పుకున్నావు, నాకు అది చాలు తల్లి అంటూ ఇకలా శరత్ చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి, ప్రస్తుతం నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానండి, ఆ పని పూర్తయిన వెంటనే ఆ ఇల్లు వదిలి నేను ఇక్కడికి వస్తానని చెప్పి భూమి చాలా థ్యాంక్స్ అండి అంటూ శరత్ చంద్రకి దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అర్జెంటుగా అడ్వాన్స్ అడిగి ఆ ట్రావెల్ ఏజెన్సీ అతనికి డబ్బులు ఇచ్చి ఆయన గురించి కనుక్కోవాలి, నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని చెప్పి భూమి గగన్ ఆఫీస్కి వెళ్తుంది. ఇక గగన్ ఆఫీస్కి వెళ్ళేసరికి గగన్ చెర్రీకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు. చెర్రీ టేబుల్ మీద కూర్చొని ఉంటాడు, గగన్ సీట్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు భూమి షాక్ అవుతూ, ఏంటి నువ్వు ఆయన చైర్లో కూర్చున్నావని గగన్ని అంటూ ఉంటుంది. నా చైర్లో నేను కూర్చోకపోతే ఇంకెవరు కూర్చుంటారని గగన్ అంటాడు. మరి మీకు ఇంత మంచితనం పనికి రాదండి అని చెప్పి భూమి చెర్రీతో అంటూ ఉంటే అప్పుడు చెర్రీ బలవంతంగా భూమిని బయటకు లాక్కొస్తాడు. నువ్వేంటి ఇంత సడన్గా ఇక్కడికి వచ్చావని చెర్రీ అంటూ ఉంటే అడ్వాన్స్ కోసం వచ్చానని భూమి అంటుంది. అడ్వాన్సా, సరే ఎంత కావాలి, నేను ఇప్పుడే రాయించుకొని చెక్ తీసుకొని వస్తాను అని చెర్రీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి 50,000 కావాలని చెప్పి అంటూ ఉంటుంది. చెర్రీ గగన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఆ అమ్మాయికి 50,000 అడ్వాన్స్గా కావాలట అని అంటూ ఉంటే, ఏంటి 50,000 అని గగన్ అంటూ ఉంటాడు. పాపం ఆడపిల్ల ఏదో కష్టంలో ఉన్నట్టుంది, పోనీలే అన్నయ్య, ఎలాగో మనం తనకి శాలరీ ఇవ్వాలి కదా, ఒక నెల ముందుగా అడ్వాన్స్ ఇస్తే ఏమవుతుందిలే, ఇచ్చేసేయని చెప్పి అలా చెర్రీ అంటూ ఉంటే గగన్ భూమికి 50,000 రూపాయల చెక్ రాసి ఇస్తాడు. ఇక భూమి డబ్బులు డ్రా చేసుకొని ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి, అన్న ఇదిగోండి అన్న మీరు అడిగిన డబ్బులు, దయచేసి నాకు కావాల్సిన లిస్ట్ ఇవ్వండి అన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అతను, లక్ష్మీదేవి నా దగ్గరికి వచ్చిన తర్వాత నీకు కావాల్సిన లిస్ట్ నీకు ఇవ్వకుండా ఉంటానా, ఇదిగో తీసుకో అమ్మా అని చెప్పి లిస్ట్ని భూమి చేతుల్లో పెడతాడు. చాలా థ్యాంక్స్ అన్న అంటూ ఇక ఆ లిస్ట్లో ఉన్న ఫోటోలను చూస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ ఫోటోని చూడగానే ఇదిగో అన్న నాకు కావాల్సిన మనిషి ఇతనే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే నేను చూస్తాను అని చెప్పి ఇదిగో అమ్మ ఫోన్ నెంబర్ అని అంటూ ఉంటే, అన్న ఒకసారి మీ ఫోన్లో నుండి ఆయనకి ఫోన్ చేయరా అని భూమి అంటూ ఉంటుంది. ఇక ఆ టైంలో కృష్ణప్రసాద్ గదిలో కూర్చొని అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో సడన్గా ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. సార్ మీతో ఎవరో ఒక అమ్మాయి మాట్లాడాలా అంటుంది, ఒకసారి మాట్లాడండి సార్ అని చెప్పి ఆ ట్రావెల్ ఏజెన్సీ అతను భూమికి ఫోన్ ఇస్తాడు. ఇక అలా భూమికి ఫోన్ ఇవ్వడంతో, సార్ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్, మిమ్మల్ని ఒకసారి కలవాలి, ఫోన్లో మాట్లాడే విషయం కాదు అని భూమి అంటూ ఉంటుంది. లేదమ్మా ప్రస్తుతం నేను బయటకు వచ్చే స్థితిలో లేను అని చెప్పి అలా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదు సార్, నేను మిమ్మల్ని కలవడం చాలా ముఖ్యం, నా జీవితానికి సంబంధించిన విషయం మీతో మాట్లాడాలి అని భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మా, అలా అయితే నువ్వు ఇంటికి రా, ఇంట్లో మాట్లాడుకుందాం, బయటకు నేను రాలేని పరిస్థితి, నాకు ఒంట్లో బాగోలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, సరే సార్ అయితే ఒక్కసారి మీ అడ్రస్ నాకు ఇవ్వండి అని భూమి అడుగుతూ ఉంటుంది. ఈ నెంబర్కి నేను అడ్రస్ పెడతాను చూడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, సరే థ్యాంక్స్ అండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అలా కృష్ణప్రసాద్ తన అడ్రస్ని ట్రావెల్ ఏజెన్సీ అతని నెంబర్కి పంపిస్తాడు. ఇక అతను భూమికి అడ్రస్ ఇవ్వగానే భూమి ఆ అడ్రస్ వెతుక్కుంటూ మళ్ళీ శరత్ చంద్ర ఇంటికి వస్తుంది. ఇక శరత్ చంద్ర ఇంటికి రాగానే, ఇదేంటి ఇది అపూర్వ ఇల్లు కదా, అంటే నాకు కావాల్సిన మనిషి కూడా ఈ ఇంట్లోనే ఉన్నాడా అని చెప్పి అలా భూమి షాక్ అవుతూ ఉంటుంది. భూమి ఇంట్లోకి రాగానే, ఏయ్ మళ్ళెందుకు వచ్చావే, సిగ్గులేందా అన్న అని చెప్పి ఇక అలా అపూర్వ భూమితో గొడవ పడుతూ ఉంటుంది. శరత్ చంద్ర కిందకు వచ్చి గొడవ పడుతున్న అపూర్వని ఆపుతాడు. ఏంటి తల్లి మళ్ళీ వచ్చావు, ఏం కావాలి అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి, నాకు ఒక సహాయం కావాలండి, నేను ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాను, ఆ వ్యక్తి ఇంట్లోనే ఉన్నారని తెలిసింది అని చెప్పి భూమి
అలా ఫోటోని శరత్ చంద్రకి చూపిస్తుంది. ఏంటి నువ్వు వెతుకుతున్నది కృష్ణప్రసాద్ కోసమా అని చెప్పి శరత్ చంద్ర అనగానే, అంటే ఈయనే కృష్ణప్రసాద్ గారా అని చెప్పి భూమి కూడా షాక్ అవుతూ ఉంటుంది. అతనితో నీకేంటమ్మా పని అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నా తల్లిదండ్రులు ఎవరో నేను తెలుసుకోవాలని ఈ ఊరు వచ్చాను. ఒకరోజు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఆ సమాధి దగ్గర ఆయనని చూశాను. ఆయనను కలిస్తే నా తల్లిదండ్రులకు సంబంధించిన విషయం ఏదైనా తెలుస్తుందేమోనని నేను ఒక్కసారి ఆయన్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి భూమి అలా శరత్ చంద్రకి చెబుతూ ఉంటే ఇకప్పుడు శరత్ చంద్ర షాక్ అవుతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.